ఢిల్లీలో న్యూ బార్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. అగ్నికీలల్లో 7 శిశువుల మృతి చెందడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన పిల్లల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, అలాగే గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో వివేక్ విహార్లోని న్యూ బార్న్ బేబీ కేర్ హాస్పిటల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో 7 నవజాత శిశువులు మరణించగా మరో 5 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఆసుపత్రి ఓనర్ సహా మరొకరిని అరెస్టు చేశారు. న్యూ బార్న్ బేబీ కేర్ హాస్పిటల్ యజమాని డాక్టర్ నవీన్ ఖిచీని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 336, 304A కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రి షిఫ్ట్ కి నాయకత్వం వహించిన డాక్టర్ ఆకాష్ ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. హాస్పిటల్ అగ్ని ప్రమాదంపై విచారణ జరపాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం జరిగింది. ఘోర అగ్ని ప్రమాద ఘటనలో 7 నవజాత శిశువులు మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అగ్ని ప్రమాదం హృదయ విదారకమని ఆవేదన చెందారు. చనిపోయిన పిల్లల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ మేరకు ఎక్స్లో తన సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు ప్రధాని కార్యాలయం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మరణించిన 7 కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున, గాయపడిన శిశువుల కుటుంబాలకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. మరోవైపు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు వీలైనంత త్వరగా ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. గాయపడిన చిన్నారులకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని హెల్త్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. గుజరాత్లోని రాజ్కోట్లో గేమింగ్ జోన్లో చెలరేగిన మంటల్లో 33 మంది ఆహుతైన ఘటన నుంచి తేరుకోకముందే ఢిల్లీలో నవజాత శిశువుల మరణం దేశవాసుల హృదయాలను కలచివేసింది. విషాద ఘటనకు సంతాపంగా ఢిల్లీలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.